బాబు ఆ లక్ష్మణ మరి రంగడి కొంపకేసి పరిగెత్తడం నేను కళ్ళారా చూశాను. అంత తెగింపదానికి సరే, ఇది మన మంచికి. దానికి వాడికి మధ్యన కిక్కిరి బిక్కిరి సంబంధం ఉందని 10 మంది ముందు బట్టబయలు చేద్దాం. పద. రంగా, నా వల్లే కదా నీకు కష్టాలు కన్నీళ్లు. నష్టజాతకురాల్ని. నన్ను ప్రేమించి నువ్వు కూడా కష్టజాతకుడు అయ్యావు. నిండు మనసుతో ప్రేమించి నీకు నేనిచ్చిందేమిటి? ఆ శాంతిని, ఆ వేదనని తప్ప. రంగా, ప్రేమ శాపమైనప్పుడు, బ్రతుకు భారమైనప్పుడు, నా వల్ల నీకు విషాదం తప్పనిసరైనప్పుడు నేను బ్రతకడం అనవసరం. రంగా, నేను చావడమే మంచిదనిపిస్తోంది. లక్ష్మి, ఈ నేల మీద నువ్వున్నావని, ఈ గాలినే నువ్వు పీలుస్తున్నావని, నాకు దూరంగానే నన్ను జీవిస్తున్నావన్న ఆలోచనే నన్ను ఇంతకాలం బ్రతికించి ఉంచుతోంది లక్ష్మి. అలాంటిది నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఎలా ఉండగలను? నిజం, పచ్చి నిజం. రేపో మాపో నేను కట్టుకుని కాపురం చేయాలనుకున్న ఆ పిల్ల ఆ రంగడి కొంపకు పరిగెత్తింది. నాతో రండి, మీ కళ్ళారా మీరే చూసి న్యాయం చెప్పండి. వాడు చేసిన తప్పుకి ఆ రంగని ఊరి నుంచి వెలేయండి. పదండి, పదండి, మీ కళ్ళారా మీరే లక్ష్మి, బలవంతరావు జనాల్ని వెంట పెట్టుకుని మిమ్మల్ని అల్లరి పెట్టడానికి వస్తున్నాడు. అలాగా? లక్ష్మి, నువ్వు వెంటనే బయలుదేరు. రంగా, వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. రే రంగా, లక్ష్మి, రండి బయటికి. ఏమిటి ఇలా వచ్చావు? నువ్వు ఇక్కడున్నావేమిటి? లక్ష్మి ఎక్కడ? ఎక్కడా అని ఇక్కడికి వచ్చి అడుగుతావేంటి? లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. అబద్ధాల సత్యవతి, నువ్వు అబద్ధం చెప్పే లాభం లేదు. నాకు తెలుసు, లక్ష్మి రంగడి కోసం ఇక్కడ పరిగెత్తుకొచ్చింది. బలవంతరావు, నీవి తప్పుడు బుద్ధులు కనుక ప్రతి వాళ్ళ గురించి తప్పుగానే ఆలోచిస్తావు. ఏమయ్యా పెద్ద మనిషి, మమ్మల్ని అందరినీ అర్ధరాత్రి నిద్రలోకి తీసుకొచ్చావు. ఆ లక్ష్యం ఎక్కడ ఉంది? నువ్వేదేదో ఊహించుకుంటే ఎట్టాగయ్యా? అయ్యో రామా, మీకు ఈ విషయం తెలీదా? ఈ పాడు మనిషికి పేడకల రోగం ఉంది. అర్ధరాత్రి లేచి అరుస్తాడు, నిద్రలో గెంతుతాడు, ఒక్కొక్కసారి పిల్లి మొగ్గలేస్తాడు, 10 మందిని నిద్రలేపి కరుస్తాడు. మీరెందుకయ్యా నిద్ర చెడగొట్టుకుని రావడం? వెళ్ళండి, ఆగండి. ఈ పెద్ద మనిషి అసలు రంగు రేపు బయటపడబోతుంది. జమీందారు గారి ముందు పంచాయతీ ఉంది, మీరంతా తప్పకుండా రావాలి. పంచాయతీ పంచాయతీ అని ఎవరినరా బెదిరిస్తున్నావు? అసలు ముందుగా నేనే జమీందారు గారి దగ్గరికి వెళ్ళి నీ సంగతి చెప్పరా. ఆయన నా మీద లెగుస్తాడో లేక నీ మీద కత్తి తీస్తాడో తెలుస్తుంది. వెళ్ళు. రంగా, మీ జీవితాల్లోకి తుఫాన్లా ప్రవేశించి వీడు లేవదీసిన అలజడికి ముగింపు జరగాలంటే ఒకటే మార్గం. నువ్వు లక్ష్మి ఒకటవ్వాలి. నిన్నేం చేసిన పాపం లేదురా. మర్యాదస్తుడు అని నిన్ను నమ్మినందుకు, పంచాయతీలో నీ మాట మన్నించి లక్ష్మిని పెళ్ళామని తీర్పు చెప్పినందుకు, నీకు మున్సబగిరి కట్టబెట్టినందుకు మా కుటుంబానికే ద్రోహం చేస్తావురా. నా మాట నమ్మని జమీందారు గారు. నోర్మయ్యి, నా కూతురు నిలదప్పటానికి కారణం నువ్వు. ఈ సురకత్తుల వంశాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకున్న నేను క్షమించేది లేదు. నరికి పోగులు పెడతాను. ఎవరక్కడ? ఏమిటి అరుపులు? రంగా, రంగా, అగో, అగో, రంగా. బలవంతం, ఎలా జరిగింది ఘోరం? ఎవరు చేశారు ఈ పని? నేను వచ్చేసరికి ఆ రంగుడు మీ నాన్నగారితో ఘర్షణ పడి వాళ్ళిద్దరిని చంపి పరిపోయాడు. ఇలాగే పరిపోయాడు. రంగండి తీసుకొచ్చి చికెట్ కొట్లో పడేయండి. తెల్లారే సరికలా పోలీసులు తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పండి. పోండి. రేయ్, తెల్లారే సరికల్లా ఇల్లు పెళ్లి ఇల్లుగా మారిపోవాలి. త్వరగా తోరణాలు కట్టించండి, చక్కగా పందిళ్ళు వేయించండి. కానివ్వండి. ఏమిట్రా, ఏం జరిగింది? ఏం జరిగింది కాదే తల్లి, తెల్లారే సరికల్లా లక్ష్మితో నాకు పెళ్లి జరిగి తీరాలి. అదేమిట్రా? అవునే తల్లి, నేను తారీఖుల కోసం వాగితే నాకు తలంబ్రాల యోగం ఉండదు, తద్దినాల యోగం ఉంటుంది. అందుకే లక్ష్మిని బలవంతంగా పెళ్లి కూతురిగా తయారు చేయి. ఈ తాళిబొట్టు దాని మెళ్ళో కట్టి నేను భారీగా చేసుకుంటాను. నా లెక్కలో 15వ తారీఖు వచ్చేసినట్టు లెక్క. అనుకున్న ముహూర్తానికి నాకు పెళ్ళైనట్టే లెక్క. హనుమంతు, సత్యవతిని కొండ మీదకు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడమని.
నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళి మనం అనుకున్న సమయానికి సిద్ధంగా ఉండమని చెప్పు. అలాగే రంగా. ఏ పని జరగదు. పైకి లేపగట్రా. రేయ్